Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 153. ఆమె ఏ విషయం చెప్పాలనుకుంటుందో చూచాయిగా అతనికి కూడా ఐడియా ఉన్నా ఆమె చెప్పినప్పుడు ఆమె సంగతి చెప్పొచ్చని పెద్దగా విషయాన్ని రెట్టించలేదు. అసిస్టెంట్ ఇంకా మేనేజర్ అకాడమీ నుంచి ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉండడంతో కాల్ రిసీవ్ చేసుకొని వాట్ హ్యాపెండ్, సైక్లోన్ వచ్చినట్టు ఎందుకు కాల్ చేస్తున్నారు అనగానే వర్క్ ఉండి కాల్ నెగ్లెక్ట్ చేస్తే ఊరుకొని కర్ణ అలా తిట్టడంతో ఆశ్చర్యపోయి, సార్ మీరు అకాడమీకి రాక 1 వీక్ అవుతుంది, నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ దగ్గరకు వస్తున్నాయి, పిల్లలకి ప్రాక్టీస్ పెంచాలి, అందుకే కాల్ చేస్తున్నాను అనగానే అందుకే కదా మీ అందరికీ జీతాలు ఇస్తున్నాను, ఆ షెడ్యూల్స్ చూసుకోవడానికి నువ్వు, అదంతా మేనేజ్ చేయడానికి మేనేజర్, ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడానికి కోచ్, వాళ్ళ ఫిట్నెస్ చెక్ చేయడానికి ఫిట్నెస్ ట్రైనర్స్, ఇంతమంది ఉన్నప్పుడు నేను లేకుండా మేనేజ్ చేయలేరా అని గట్టిగా అరిచాడు. ఆ దెబ్బకి అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరు విస్తుపోయి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కర్ణ విసురుగా ఫోన్ కట్ చేయడంతో, నా మీద ఉన్న కోపం పాపం వాళ్ళ మీద ఎందుకు చూపిస్తారు? ఒకవేళ సరైన స్కోర్ చేయకుండా టీం ఓడిపోతే వాళ్ళనే కదా మీరు దుమ్ము దులుపుతారు అని అనగానే దక్ష వైపు కోపంగా చూస్తూ, నీ మీద కోపం వాళ్ళ మీద చూపిస్తున్నానని నీకు చెప్పానా అని కోపంగా అడగడంతో కంగారు పడింది దక్ష. నువ్వు మూసుకొని తిండి తిని మందులు వేసుకో, ఎక్కువగా మాట్లాడావనుకో తంతాను అని కోపంగా చెప్పడంతో అతని వైపు చూసే ధైర్యం చేయలేకపోయింది దక్ష. ఈలోపు నడుం పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ వస్తున్న దీక్షితని జాగ్రత్తగా నడిపిస్తూ చేతిలో బాబుని ఎత్తుకుని లోపలికొచ్చాడు విరాట్. బాబుని దీక్షితని మేనేజ్ చేయడం ఇబ్బందిగా ఉందని గమనించి, ఇందిరా బాబుని చేతిలోకి తీసుకుని, నిండు బాలింతరాల్ని తీసుకొచ్చావేంటి బాబు అని అడిగేసరికి, ఎక్కడత్తయ్యా, నీ కూతురు నన్ను బ్రతకనిచ్చింది అనుకుంటున్నారా, నా చెల్లెల దగ్గరికి తీసుకువెళ్ళు, నా చెల్లెల దగ్గర తీసుకువెళ్ళు, కళ్ళు తెరిచిన మరుక్షణం నుంచి చంపుతూనే ఉంది, ఇంకా దీని గోల భరించలేక తీసుకొచ్చాను అన్నాడు విరాట్. సరిపోయింది, ఇద్దరికిద్దరు వెర్రి మొహాలు తయారయ్యారు. మన ఇంట్లో ఉన్నప్పుడు నోరు తెరవడానికి ఆలోచించేవాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు దొరికేసరికి వాళ్ళిద్దరినీ సతాయిస్తున్నారా అనగానే, నా చెల్లెని నేను చూడాలనుకోవడం తప్ప అమ్మా అని దీక్షిత అడిగేసరికి, చూడాలనుకోవడం తప్పు కాదు, ఈ పరిస్థితిలో చూడాలనుకోవడం తప్పు, అందులో ఆ దక్ష కూడా తన పరిస్థితి బాగాలేదని అలాంటి అమ్మాయి కర్ణబాబుకొద్దని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది అనగానే ఆ మాటలు అప్పుడే గది నుంచి బయటకొచ్చిన కర్ణ చెవిలో పడేసరికి, అత్తయ్య వాడొచ్చాడు అని విరాట్ నెమ్మదిగా చెప్పడంతో కంగారు పడింది ఇందిర. వాళ్ళందరినీ సీరియస్గా చూస్తూ కర్ణ నిలబడితే, నన్ను దక్ష దగ్గరికి తీసుకువెళ్ళు అని విరాట్ వైపు చూసింది దీక్షిత. దక్ష ఏ గదిలో ఉందత్తయ్య అని విరాట్ అడిగేసరికి, అదిగో ఆ గదిలోనే ఉంది బాబు అంటూ దక్ష ఉన్న గది వైపు చూపించేసరికి నెమ్మదిగా దీక్షితని నడిపించుకుంటూ ఆ గదిలోకి తీసుకెళ్లాడు విరాట్. బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్న దక్ష దీక్షితని చూస్తూ ఆతృతగా, నువ్వొచ్చావేంటక్క అని దీక్షిత పొట్టవైపు చూసి కళ్ళు పెద్దవి చేసి, పొట్టేమైపోయిందక్క బావా అని కంగారు పడుతుంటే, నువ్వు ముందు కంగారు పడకు, మీ అక్కకి డెలివరీ అయింది అనగానే, 7వ నెలలో డెలివరీ ఏంటి అనగానే, 7-9 నెలల్లో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, నీకు ఇలా అయిందని తెలిసేసరికి తను పానిక్ అవ్వడంతో పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనేసరికి దక్ష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కర్ణ వచ్చి దక్ష పక్కన కూర్చుని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మీదకి లాక్కుని దగ్గరికి తీసుకుని కూర్చోడంతో కర్ణ వైపు దక్ష చూస్తుంటే, ఏంటా చూపు అనగానే ఏమీ లేదు అని కంగారుగా తలాడించింది. కర్ణ ప్రేమ చూసి దీక్షిత మనసు కాస్త కుదుట పడేసరికి, ఎందుకు అలా చేసుకున్నావే, కర్ణగారు విరాట్ వచ్చేసరికి ఏంటి నీ తొందర అని అడిగేసరికి, కర్ణగారు కాకుండా నా కళ్ళ ముందు పరాయి వాళ్ళు ఉన్నారు అంటే తట్టుకోలేకపోయానక్క, నా ప్రేమని పొందే హక్కు, నా చుట్టూ ఉండే హక్కు ఆయనకి మాత్రమే ఉంది, అందుకే ఏదైతే అదైంది
అయిందని తిండి మానేసి కూర్చున్నాను అని దక్ష కన్నీళ్లు పెట్టుకుంటే ఆమె మాటలు వింటూ ఆమె వేళ్లతో ఆడుతున్నాడు శాడిస్ట్ బాబు. దక్ష మాటలు వింటూ దీక్షిత బాధపడుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ ఏదో జరుగుతుందనుకుని ఇంకేదో చేసి ఇప్పుడు ఈ పరిస్థితికొచ్చావు. అదృష్టవశాత్తు ప్రాణాలకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏమైనా అయ్యుంటే అనగానే దరిద్రం పోయేది అని దక్ష అనగానే, ఏయ్ అని కర్ణ, విరాట్, దీక్షిత ముగ్గురు ఒకేసారి గట్టిగా అరవడంతో బయట పాపని ఎత్తుకుని కూర్చున్న ఇందిరా, నారాయణ, దక్ష, స్నేహ లోపలికి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు ముగ్గురు అలా అరిచేసరికి దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి ముగ్గురిని అయోమయంగా చూస్తుంటే, ఏమైంది అన్నయ్య అని స్నేహ అడిగేసరికి దీనికి కొలెస్ట్రాల్ ఎక్కువైంది అని కర్ణ కోపంగా చెప్పడంతో, ఏమైంది వదిన అని దీక్షిత వైపు చూసేసరికి దీక్షిత కూడా దక్షని కోపంగా చూస్తుంటే వాళ్ళకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. అమ్మ దీనికి భోజనం తినిపించేటప్పుడు కొంచెం గడ్డి కూడా తీసుకొచ్చి తినిపించు. ఆ గడ్డి తిని జంతువుల కంటే తల తిక్కగా మాట్లాడుతోంది అని దీక్షిత కోపంగా తిడుతుంటే, అసలు ఏమైందో చెప్పకుండా ఇలా అందరూ కోపంగా మాట్లాడితే నాకేం అర్థమవుతుంది అని ఇందిర అనేసరికి, మీ అమ్మాయికి బ్రతకడం నచ్చట్లేదంట అత్తయ్య, పొయ్యి ఉంటే బాగుంటుంది అని మాట్లాడుతోంది అని విరాట్ వెటకారంగా చెప్పేసరికి ఇందిర కోపంగా చూసి, నేను అలా మాట్లాడొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకెలా మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగేసరికి, అంటే ఆల్రెడీ మీ దగ్గర మాట్లాడిందా అని అన్నాడు విరాట్. ఇందాక మన ఇంట్లోకొస్తుంటే అమ్మ అదే కదా చెప్పింది. ఏం నీకేం తక్కువైంది? నువ్వు నిజంగా పోవాలనుకుంటే మన ఇంట్లో నాన్న వదిన మనల్ని మాటలతో విసిగించేవాళ్ళు చూడు, అప్పుడే మనం పోవాలి. అప్పుడే మనం పోరాడి బ్రతికాం. ఇప్పుడు ప్రేమించే భర్తలు దొరికి అమ్మ నాన్న కూడా మారిపోయిన తర్వాత నీకేం బాధొచ్చిందని ఇలా మాట్లాడుతున్నావు? ఓహో! అంటే దేవుడు దయతలిచి మళ్ళీ ఊపిరి పోసినందుకు ఆయనకి ఈ రకంగా బహుమానం ఇవ్వాలనుకుంటున్నావా అని దీక్షిత వెటకారంగా అడగడంతో, అది కాదక్కా, ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి అని ఏడ్చింది దక్ష. ఏంటే నీ ప్లేస్‌లో ఉండి ఆలోచించేది? నిన్ను చూసుకునే వాళ్ళకి నీకు ట్రీట్‌మెంట్ చేయించలేనంత పేదరికం ఉంటే, పోనీ నిన్నేమైనా భారంగా ప్రేమిస్తున్నారా? లేకపోతే ఇష్టం లేకుండా తిండి పెడుతున్నారా? పిచ్చిగా ప్రేమించే మనిషి నీ పక్కనే ఉన్నాడు. ఇంక నీ గురించి ఖర్చు పెట్టే డబ్బు ఆయనకి లెక్క కానే గాదు. నిన్ను చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాము. నీ గురించి ఆలోచించి 9 నెలల్లో పుట్టాల్సిన బిడ్డని 7వ నెలలోనే కన్నాను. అదృష్టవశాత్తు నీ గురించి స్ట్రెస్ తీసుకొని ఏడ్చినందుకు గానీ, అడ్వాన్స్‌గా పుట్టినందుకు గానీ వాడికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. ఇంతమంది ఇన్ని రకాలుగా నీకోసం తాపత్రయపడుతుంటే, నువ్వు మా అందరికిచ్చే బహుమానం ఇదేనా అని అడిగింది దీక్షిత కోపంగా. అక్క మాట్లాడుతున్న మాటలకి ఏం మాట్లాడాలో తెలియక దక్ష మౌనంగా ఉంటే, ఒకవేళ కర్ణగారు నిన్ను ఏలుకోను అని అన్నారనుకో, అప్పుడు నువ్వు ఈ మాట మాట్లాడితే కరెక్ట్ అవుతుంది. అమ్మ నాన్న మంచాన పడిన కూతుర్ని పోషించే ఓపిక మాకు లేదమ్మా అన్నారనుకో, అప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడితే కరెక్ట్. అసలు అదన్నా కాదు, తినటానికి తిండి కూడా లేకున్నా జబ్బులతో బ్రతుకు మీద ఆశతో ఎంతోమంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు క్యూర్ అవుతావని తెలుసు. ఇంకా ఏంటి బాధ? నువ్విలాగే ఏడుస్తున్నావంటే ఎప్పటికీ క్యూర్ అవ్వలేవు. దక్ష, నీ కాన్ఫిడెన్స్ కూడా ముఖ్యమని డాక్టర్ చెప్పాడు అని దీక్షిత చెప్పడంతో దక్ష ఇంకా ఏం మాట్లాడలేదు. దీక్షిత తల్లి దగ్గర ఉన్న బాబుని తీసుకుని, ఇదిగో నీ దయ వల్ల 2 నెలల ముందుగా పుట్టిన నా కొడుకు అని చూపించడంతో వాణ్ణి ముద్దు పెట్టుకోవాలనిపించినా చేతులు కదలకపోయేసరికి దీక్షిత హెల్ప్ చేయబోతుంటే, ఒక నిమిషం ఆగు అంటూ విరాట్ బాబుని తీసుకుని దక్షకి దగ్గరగా తీసుకువెళ్లడంతో వాడి బుగ్గల మీద పెదాలు నిలిపి లేలేతగా ఉన్న వాడి బుగ్గలను చూసి నవ్వుతూ, చాలా అందంగా ఉన్నాడు బావా అంది.
మరి వాడు ఎవరి కొడుకనుకున్నావు అని విరాట్ కాలర్ ఎగరేస్తుంటే కర్ణ వెటకారంగా ఒక లిక్కివ్వడంతో వీడొకడు నా ప్రాణానికి అని తిట్టుకుంటూ బాబుని మళ్ళీ అత్తగారి చేతికిచ్చి ఇంకొంచెం గడ్డి పెట్టి కర్ణ దక్షని ఎత్తుకొని వచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టడంతో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తన పక్కనే కూర్చున్న స్నేహ వైపు చూసి, నిన్ను మీ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా స్నేహ, ఇక్కడేం చేస్తున్నావు అనగానే, ఇదే నా ఇల్లు అనగానే దక్ష అయోమయంగా చూస్తుంటే వాళ్ళ అమ్మా నాన్నతో గొడవపడి స్నేహ వదిన కూడా ఇక్కడికి వచ్చేసిందంటక్క అని రక్ష చెప్పడంతో, ఏంటి స్నేహ అంటున్న దక్షని మాట్లాడొద్దని, నీ భయం నాకు తెలుసు. నేను మా ఇంటిని వదిలేసి రాకపోయినా నిన్ను అనేవాళ్ల నోర్లు మూతబడవు. ఎలా చేసినా మార్పు లేనప్పుడు మనం వాటిని పట్టించుకోకూడదు. నువ్వు ముందు మా అన్నయ్య గురించి నీ హెల్త్ గురించి పట్టించుకో వదినా. చూడు దీక్షిత వదినకి ఎంత ముద్దుగా ఉండే కొడుకు పుట్టాడో, నాకు కూడా నా మేనల్లుణ్ణి లేదా మేనకోడల్ని ఎత్తుకోవాలనుంది అనగానే దక్ష కర్ణం వైపు చూసేసరికి నేను రెడీ, నువ్వు రెడీనా అని అడిగాడు. ఈ పరిస్థితుల్లో ఉన్న నాకు అదొక్క ముచ్చట తక్కువైంది అనగానే నిన్ను సెట్ చేయకుండా వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా నా పిల్లల్ని ఎత్తుకుంటాను అని కర్ణ చెబుతూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టడంతో ఆ దృశ్యం చూసి అందరి కడుపు నిండిపోయింది. దక్ష సిగ్గుతో ముడుచుకుపోయింది. ఏమో అనుకున్నాను కానీ నీ కొడుక్కి ఆ పేదేంటి అమ్మాయి అంటే తెగ ప్రేమ కారిపోతుంది శాంభవి అంటూ శాంభవితో పాటు పార్టీకొచ్చే ఒక ఆవిడ ఇంట్లోకి రావడంతో చెప్పేది సరిగ్గా చెప్పు, వంకరగా మాట్లాడితే చిరాకొస్తుంది నాకు అనగానే కర్ణ పార్కులో దక్షను తిప్పుతున్న ఫోటో చూపించి చూడు వీల్ చైర్లో తిప్పితే ఆ పిల్లని దగ్గరగా పెట్టుకోవడం మిస్ అయిపోతుందని చేతుల్లో ఎత్తుకొని మరీ తిప్పుతున్నాడు అని చెప్పింది ఆవిడ. ఆవిడ నిష్ఠూరపు మాటలు వింటున్న రంగీకి కోపమొచ్చి కాఫీ తీసుకొచ్చి, అయితే మీరే వెళ్ళి ఎందుకు అలా తిప్పుతున్నాడో అడగండి మేడం. ఆల్రెడీ మా మేడం గారు మాట్లాడడం దగ్గర దగ్గర తల్లి కాదు అని చెప్పుకునే అంత దగ్గర వరకు వచ్చి తల్లి అని మా సార్ జాలిపడి వదిలేయడం కూడా జరిగిపోయింది. కన్న తల్లి కాబట్టి వదిలేశాడు. మీకు ఆయనకి ఎలాంటి రక్త సంబంధం లేదు కాబట్టి మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఈ మాటలు వెళ్ళి అబ్బాయి గారి దగ్గరే మాట్లాడండి అని అనగానే శాంభవి అసహనంగా దిక్కులు చూస్తూ ఉంటే ఆ చెప్పిన ఆవిడ ఒక్కసారిగా రంగి మాటలకి అవాక్కైంది. పోనీ మీకు ఫోన్ నెంబర్ తెలియకపోయినా, అడ్రస్ తెలియకపోయినా అవన్నీ నాకు ఈ బుక్‌లో ఉంటాయి. అమ్మగారు చెప్పమంటారా? అనగానే అవసరం లేదు, అవసరం లేదు అని ఆవిడ కంగారు పడుతుంటే రంగి కోపంగా చూసి అసలు నాకొక విషయం అర్థం కావట్లేదు. మీ ఇంట్లో మీ కోడలుంది. దాన్ని పట్టించుకోకుండా పక్కనింటి వాళ్ళ యవ్వారాలు నీకెందుకమ్మా? అయినా అసలే ఈ కొంపలో శాంతి సంతోషం అనేది లేదు. మీలాంటి వాళ్ళు వచ్చి నిప్పులో ఎందుకు ఉప్పు వేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఇంకొకసారి మీరిలా ఎగదోయడానికి వచ్చారంటే నేను కర్ణబాబు గారికి చెప్తాను. అప్పుడు ఆయన స్టైల్‌లో ఆయన మీకు బుద్ధి చెప్తారు అనగానే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయిందావిడ. ఆవిడ బయటికి వెళ్ళిపోగానే శాంభవి రంగి వైపు కోపంగా చూస్తూ ఏంటే నా కొడుకు నా మీద కోపం చూపించేసరికి పని మనిషి అయిన నీకు కూడా నేను చులకన అయిపోయానా అనగానే మీరిప్పుడు కొత్తగా చులకన అయిపోయేదేంటి అమ్మగారు? మీ పెద్ద కూతురు ఎప్పుడైతే న్యూస్కి ఎక్కిందో అప్పుడే మీరు మీ కుటుంబం అందరికీ చులకన అయిపోయింది. అయినా తప్పులు మీరు చేసి నా మీద కోపడతారేంటి? మీరు నన్ను పనిలో నుంచి తీసేసినా నాకు పనివ్వడానికి బోలెడన్ని ఇళ్ళున్నాయి. కానీ మీకున్నది ఒక్కడే కొడుకు కదా, ఎందుకు మీకు అంత పంతం? అయినా ఆవిడొచ్చి రెచ్చగొట్టగానే ఎక్కడ రెచ్చిపోతారోనని నేను అలా మాట్లాడాను. లేకపోతే ఈసారి ఖచ్చితంగా మీ అబ్బాయి ఊరుకోడు అనగానే శాంభవి కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది.
అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. కర్ణ ఏదో ఫోన్ కాల్ రావడంతో గార్డెన్ డోర్ దగ్గర నిలబడి అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ తనకి ధైర్యం చెప్తున్నారు కానీ తనకి మాత్రం ఎక్కడా లేని నిస్సహాయత తెలుస్తోంది. పైగా ఎక్కువసేపు సోఫాలో ఆనుకుని కూర్చోలేకపోతుంది. అటూ ఇటూ పడిపోతున్న ప్రతిసారి ఎవరో ఒకరు హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇదంతా తనకి ఎంతో వేదన కలిగిస్తూ ఉండేసరికి గదిలోకి తీసుకువెళ్తాడేమోనని కన్నా అని పిలవబోయి, లేదు, నేనిలా ప్రేమ చూపిస్తే ఆయన నన్ను ఎప్పటికీ వదిలేయరు అనుకుంటూ కర్ణగారు అని పిలవడంతో కర్ణ కోపంగా కళ్ళు మూసుకున్నాడు. కర్ణగారు అని మరొకసారి పిలిచినా అతను పలక్కపోయేసరికి, అదేంటి, నువ్వు కన్నా అని పిలుస్తావు కదా, కర్ణగారు అంటావేంటని దీక్షిత అడుగుతున్నా పట్టించుకోకుండా కర్ణగారు అని మరొకసారి పిలిచినా కర్ణ కనీసం తల కూడా తిప్పలేదు. ఇలా ఒక 10 సార్లు పిలిచినా కూడా అతను పలక్కపోయేసరికి ఇక లాభం లేక కన్నా అని పిలవడంతో, హా బేబీ అంటూ ఆమె దగ్గరకొచ్చి ఏంటి అని అడగడంతో కోపంగా చూసేసరికి కార్నర్ స్మైల్తో చూస్తుంటే కోపంగా మొహం తిప్పుకొని, నన్ను లోపలికి తీసుకువెళ్ళండి, బ్యాక్ పెయిన్ వస్తుంది అనగానే ఆమెని 2 చేతుల్లో భద్రంగా ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తుంటే ఇందిర వెళ్తున్న అల్లుండి చుట్టూ 2 చేతులతో మెటికలు విరిచింది. కన్నా అని పిలిచే వరకు బావగారు పలకలేదు చూశారా అని రక్ష అడిగేసరికి, వాడు మొండోళ్లకే మొండి, అలాంటి వాడితో మీ అక్క గేమ్స్ ప్లే చేస్తుంది, అంత సీన్ లేదు, ఎలాంటి వాడినైనా వాడికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకుంటాడే గాని వాడికి వద్దు అనుకుంటే వద్దు, కావాలి అనుకుంటే ఫెవికాల్ లాగా ఉంటాడు, అలాంటి వాడితో గేమ్స్ ప్లే చేయడం సాధ్యం కాదు, ఆ విషయం ఇన్ని రోజుల నుంచి ఉంటున్న మీ అక్కకి అర్థం కావట్లేదు అన్నాడు విరాట్. ఇందిరా, నారాయణ నవ్వుతున్నారు. స్నేహ, రక్ష కూడా నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.